మరి అందరూ నెగిటివ్ ఉంది, కొంచెం డల్గా ఉంది, అంత రావాలి. నెగిటివ్ క్యారెక్టర్ అన్నోళ్ళు ఎందుకు తెలుసా? నేను చెప్పమంటే దానికి గాడిదలకేం తెలుసు కందపు చెక్క రాసిన, గాడిదలకేం తెలుసు కందపు చెక్క రాసిన, గాడిదలకేం తెలుసు కందపు చెక్క రాసిన. అది గ్లోబల్ స్టార్ రామ్ మెగా పవర్ స్టార్ అక్కడ ఉండేది. ఒక్క మూవీలో ఒక పాత్ర చేయడమే చాలా కష్టం. అలాంటి 3 పాత్రలు చేశాడు. 3 పాత్రలు రామచంద్ర గారు తప్ప ఎవరు చేశారు ఆ పాత్రలు. ఎట్లా అంటే ఒక సింహం వచ్చిందంటే మిగతా జంతువులు పక్కకు తప్పుకోవాలా. సింహం ఓన్లీ మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మెగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు. అది ఇప్పుడు పుష్ప కలెక్షన్స్ కంపేర్ చేస్తున్నారు కదా, మరి అన్ని కోట్లు వస్తాయో రావు అనుకుంటున్నారు. చెప్పాను కదా, సింహం వచ్చినట్టు అన్ని తప్పుకోవాల్సిందే. సింహం అడవికి రాదు. గ్లోబల్ స్టార్ పుష్ప కాదు, పుష్పవడమ్మ ముగ్గురు కూడా దాటిపోద్ది. చెప్తాను కదా, 10,000 కోట్ల ఖాయం చేసుకుని హామీ ఇస్తున్నా. అదిగో దమ్ముంట కాసుకో రామచరణ్ గ్లోబల్ స్టార్ రామచరణ్ గేమ్ చేంజర్ 10,000 కోట్లు దాటిపోద్ది. ఇది ఫిక్స్. శంకర్ గారి మార్క్ అనిపించిందా? శంకర్ గారు తెలుగు ఇండస్ట్రీలో కాదు, అన్ని ఇండస్ట్రీలో కూడా నంబర్ 1 మగోడు. చెప్తానా మహేష్ మగోడు చెప్తానా అంతే.